లాస్ట్ టైం ధర్మశాస్త్రం గురించి మొదలు పెట్టుకున్నాం. నేను చెప్పాను ధర్మశాస్త్రాన్ని గురించి ఆలోచించాలంటే నిబంధన అనేటువంటి ఫ్రేమ్వర్క్, ఆ ఫ్రేమ్వర్క్ బయట మనం ఆలోచించకూడదు కదా. సో ఆ ఫ్రేమ్వర్క్లో భాగంగా మనకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. సో నేను మాట్లాడింది ఏంటంటే ఫస్ట్ దేవుడు ఒక్క కుటుంబాన్ని చూస్ చేసుకున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఎవరిది ఆ కుటుంబం? అబ్రహాంది. వాళ్ళు దేవునికి ఏ విధంగా డివోషన్ చూపించాలి, ఏ విధంగా వాళ్ళ భక్తిని చూపించాలనేటువంటిది ఆ కుటుంబానికి దేవుడు నేర్పించాడు. కానీ నిర్గమకాండం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కుటుంబం కాస్త దేశమై కూర్చుంది. చాలా మంది అయ్యారు. ఇప్పుడు ఏంటంటే ఆ దేశం బంధకాల్లో ఉంది. దేవుడు అబ్రహాంకి ఏదైతే వాగ్దానం చేశాడో, నిన్ను ఉపయోగించుకొని నేను సమస్త దేశాలని కూడా నా రెక్కల కిందకు తెచ్చుకుంటాను, నేను ఆశీర్వదిస్తాను అని ఏదైతే దేవుడు అబ్రహాంకి చెప్పాడో దాన్ని సర్వనాశనం చేయటానికి ఫరో పుట్టాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని ఈ దేశం ద్వారా నెరవేర్చకుండా, ఈ ప్రజల ద్వారా, ఈ కుటుంబం ద్వారా నెరవేర్చకుండా ఉండటానికి ఫరో సర్వనాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. సో దేవుని ప్రజల్ని బంధకంలో పెట్టడం, అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సర్వనాశనం చేసేద్దాం అని పూనుకున్నాడు. కంకణం కట్టుకుని కూర్చున్నాడు. ఎలా చేయగలడు? ఎందుకంటే భూమి మీద చాలా పవర్ఫుల్ వ్యక్తి కదా. ఆర్కియాలజీలో కనుక మనం చూస్తే వీ డూ హ్యావ్ యాక్చువల్లీ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫరో ఆ, ఫరో కాళ్ళ దగ్గర ఒకడు కూర్చొని ఉంటాడు. ఆర్కియాలజీలో ఫరో దీన్ని గొప్పగా చెప్పుకుంటూ తన ప్యాలెస్లో పెట్టుకున్నాడు, చెక్కించుకున్నాడు దీన్ని. సో అందులో ఫరో చేతిలో ఒక మేస్ అంటే ఒక సుత్తి లాంటి బలమైనటువంటి ఆయుధం ఉంటుంది. ఆ సుత్తితో ఏం చేస్తాడంటే ఎదురుగా వాడి కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్నటువంటి వాడి తలకాయని పగలగొడి చితగ్గొడుతూ ఉంటాడు దాన్ని తీసుకొని. ముంబైలో మాఫియా చేస్తున్నటువంటి పని అనమాట అది. అంటే రామ్ గోపాల్ వర్మ చాలా స్పష్టంగా చూపిస్తాడు ఒక చోట దాన్ని. అగైన్ మీరందరూ చాలా పెద్ద బిలీవర్స్. సో కాబట్టి ఓకే, మీరు నాకంటే డెఫినెట్గా పరిశుద్ధులు. సో రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడినందుకు, అపవిత్రంగా చేసినందుకు నన్ను మన్నించండి. ఐఎమ్ అ పబ్లిక్ థియోలోజియన్. నేను పబ్లిక్లో ఉన్నటువంటి థియోలోజియన్ని. సో ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఐ అండర్స్టాండ్ కల్చర్లో ఏం జరుగుతుంది అనేటువంటిది నేను అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, దాన్ని థియలాజికల్గా ఆలోచించడానికి ప్రయత్నిస్తాను. ఆ, సినిమాలు చూడమన్నాడు అని నేను చెప్పట్లేదు. అలా కనుక చెప్తే మీరు క్షమించండి. సో నా నా డిస్క్లైమర్స్ నేను వేసుకోవాలి కాబట్టి వేసుకుంటున్నాను ముందుగానే. అయితే ఏంటంటే ఇక్కడ ముంబైలో మాఫియా చేసేటువంటి పని ఏంటంటే వాడు గనక డబ్బులు ఇవ్వకపోతే, ఒక ఒక వ్యాపారవేత్త డబ్బులు కనుక ఇవ్వకపోతే ఏం చేస్తారంటే ఆ, వాడి తల మీద ముసుకేసి ఇంత పెద్ద శీలం తీసుకొని తలకాయ మీద పెట్టి సుత్తితో దిగ్గొడుతూ ఉంటారు ఇట్లా. అది ఎవరి ముందంటే అందరి వేరే వ్యాపారవేత్తలు అందరి ముందు దిగ్గొడుతూ ఉంటారు. అండ్ ఐ వాంట్ టు సే దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ న్యూ ఇన్ ద హిస్టరీ. దాట్స్ వాట్ యాక్చువల్లీ ఫరో వాజ్ డూయింగ్. అండ్ చేయటం మాత్రమే కాదు, he was also actually claiming, he was also flaunting about it, he was boasting about it. నిర్గమకాండంలో ఎన్నిసార్లు చూసుంటారు నా బలిష్టమైనటువంటి హస్తంతో మిమ్మల్ని బయటికి తీసుకొచ్చానని? వై వుడ్ యావే సే దట్? ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు చెప్తాడు? ఇజ్రాయెలైట్స్కి తెలుసు ఫరో యొక్క బలిష్టమైనటువంటి హస్తంతో సుత్తి తీసుకొని కొట్టడం తలకాయ మీద తెలుసు వాళ్ళకి. ద సేమ్ ఎక్స్ప్రెషన్ యావే యూజెస్. ఎవరిది బలిష్టమైనటువంటి హ్యాండ్, ఎవరి బైసెప్స్ స్ట్రాంగ్ అనేటువంటిది పాయింట్ అక్కడ. యావేదా, ఫరోదా? ఫరో తలకాయ చితక్కొడటానికి తన బలిష్టమైన హస్తాన్ని వాడుతుంటే యెహోవా ప్రజలను విమోచించడానికి తన బలిష్టమైనటువంటి హస్తాన్ని వాడుతున్నాడు. ఇజంట్ దిస్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఆల్సో?
పవర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిడెంప్షన్. పవర్ ఈజ్ నాట్ యూజ్డ్ యాక్చువల్లీ ఫర్ అప్రెషన్. నిజమైనటువంటి పోటుగాడివా అయితే నీ శక్తి అంతా కూడా ఇతరులను విమోచించడానికి ఉపయోగించు. ఎందుకంటే అలాంటి రాజు నీ రాజు. సో ఎనీవే పాయింట్ ఏంటంటే నా ఇట్లాంటి సమయంలో ధర్మశాస్త్రాన్ని మనం ఎట్లా చూసామంటే దేవుడు ఆయన విమోచించిన తర్వాత ఇంత ఇంత ఇలాంటి వ్యక్తితో విమోచించిన తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎలా ఆయనకి దేవుడు వాళ్ళ నుంచి ఒకటే కోరుకుంది ఏంటంటే నేను మిమ్మల్ని ఎందుకు విమోచించానో తెలుసా, మీరు నా యొక్క స్వభావాన్ని నా నీతిని మీరు జీవించాలి. అలా జీవించడం ద్వారా మీరు నాకు కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నట్టే లెక్క. సో ఎలా జీవిస్తారు దేవుని యొక్క నీతిని అనేటువంటిది ప్రవేశపెట్టిందే ధర్మశాస్త్రం. సో ఈరోజు స్నానం చేస్తున్నప్పుడు అంటే నేను నేను రోజు స్నానం చేస్తానని చెప్పడానికి చెప్పుకోవట్లేదు ఈ మాట. ఒక 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 విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాను. ఇజంట్ లా ప్రాఫెసీ? ధర్మశాస్త్రం కూడా ప్రవచనం కాదా? ప్రవచనం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతికి తగ్గట్టుగా వెళ్దామా, లేకపోతే దేవుని యొక్క విలువలకి తగినట్టుగా వెళ్దామా అని చెప్పేటువంటిది ప్రవచనం. ధర్మశాస్త్రం చెప్పింది అది కాదు. మీరు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, ఒక 4 శతాబ్దాలు ఐగుప్తులో ఉన్నారు అంటే ఐగుప్తుని ఎంత వంట పట్టించుకున్నారు మీరు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు యొక్క సంస్కృతిని మీరు పాటించాలా, లేకపోతే మీ పితరుడైనటువంటి అబ్రహాం యాక్చువల్గా మెసపటేమియా నుంచి వచ్చాడు కాబట్టి మెసపటేమియా సంస్కృతిని ఆచరిద్దామా, లేకపోతే కానాను యొక్క సంస్కృతిని ఆచరిద్దామా? ఎందుకంటే కానాను లోపలికి వెళ్తున్నారు కాబట్టి కానానీయుల యొక్క సంస్కృతిని ఆచరిద్దామా? ఇట్లాంటి ప్రశ్న ఇజ్రాయిల్కి వచ్చినప్పుడు మోషే అంటున్నాడు ఏంటంటే నీదర్, ఎవరిది కాదు. దేవుడు తన యొక్క సంస్కృతిని తన వాక్యం ద్వారా ఇస్తున్నాడు. దేవుని యొక్క నైజం ఏంటి అనేటువంటిది, దేవుని యొక్క స్వభావం ఏంటి అనేటువంటిది తన వాక్యం ద్వారా ఇస్తున్నాడు. సో ధర్మశాస్త్రం ద్వారా ఇస్తున్నాడు. సో ఆ ధర్మశాస్త్రం అనేటువంటిది ఇజ్రాయెల్ ఆచరించడం ద్వారా దే రియల్లీ లివ్ ఇన్ థ్యాంక్ఫుల్నెస్, దే షో గాడ్స్ రైచియస్నెస్ టు ద నేషన్స్. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో అంటాడు ఏంటంటే ఈ ధర్మశాస్త్రాన్ని మీరు కనుక పాటించినప్పుడు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ అనుకుంటాయట ఏంటి ఇలాంటి దేవుడు వీళ్ళ మధ్యలో ఉండటం అనేది. వాట్ ఎ లవ్లీ గాడ్ దిస్ ఇస్. ఇలాంటి ఇలాంటి నీతి ఎవరి దగ్గర లేదెందుకు అనుకుంటారట వాళ్ళని చూసిన తర్వాత. మోషే అంటున్నాడు ద్వితీయోపదేశ కాండంలో మాటని. అర్థమవుతుందా నేను చెప్పినటువంటిది? సో క్రితంసారి నేను 3 లా కోడ్స్ని నేను ప్రవేశపెట్టాను కదా. సో 3 లా కోడ్స్ ఉన్నాయి. కవెనెంట్ కోడ్ అన్నాను. మొత్తం ధర్మశాస్త్రం మొత్తాన్ని 5 భాగాలుగా చూపించాము లాస్ట్ టైము. ఒక మాటలో చెప్పాలంటే ఈ 5 భాగాల్లో 3 చాలా ఇంపార్టెంట్ అన్నాను. ఆ 3లో ఒకటి కవెనెంట్ కోడ్ అన్నాము. అంటే నిర్గమకాండంలో 21వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు కవెనెంట్ కోడ్ అని పిలుచుకున్నాము. తర్వాత లేవి కాండంలో 16వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు మనం దాన్ని ప్రీస్లీ కోడ్ అని పిలుచుకున్నాము. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో 12 నుంచి మనం 26వ అధ్యాయం 25-26వ అధ్యాయాల వరకు మనం ఏమనుకున్నామంటే వి టాక్డ్ అబౌట్ ఇట్ యాజ్ డిట్రానమిక్ కోడ్, అంటే ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి కోడ్ అన్నాం. ఎందుకు వీటిని కోడ్ అని ఎందుకు అన్నాం అంటే బికాజ్ ఇందులో ఒక టైప్ ఆఫ్ లాస్ ఉన్నాయి, క్యాజుయిస్టిక్ లాస్ అంటాం. 2 టైప్స్ ఆఫ్ లాస్ మధ్యలో వ్యత్యాసాన్ని చూపించాం. ఆపడిక్టిక్ లాస్ అన్నాము, క్యాజుయిస్టిక్ లాస్ అన్నాం. ఆపడిక్టిక్ లాస్ అంటే ఏంటి అర్థం ఏంటంటే యూ షల్ నెవర్ డూ దిస్ అనేటువంటి మాట. యూ షల్ నెవర్ డూ దిస్ అనేటువంటిది. క్యాజుయిస్టిక్ లాస్ ఏం చెప్తాయంటే ఓకే వాడు ఒకవేళ ఆ పనిని చేస్తే చేయాలి, వాడికి ఎలాంటి శిక్షని మనం విధించాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటాం కదా.
దట్స్ వాట్ వి సీ. ఈ 2 టైప్స్ ఆఫ్ లాస్‌ని మనం అర్థం చేసుకుంటాం. సో, ఇప్పుడు ఈసారి నేనేం చేస్తానంటే ఇంకొక విషయం. ఈసారి మాట్లాడే దాని ముందు ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, మనం లాస్‌ని గురించి మాట్లాడుకున్నప్పుడు, ఈ కవెనెంట్ కోడ్ గాని, లేకపోతే ప్రీస్ట్లీ కోడ్ గాని, డ్యూటెరానమీ కోడ్ గాని, దానికి ముందు వెనకాల ఉన్నటువంటి భాగం ఒకటుంది అని చెప్పాను. ఈ ఈ భాగంలో అది యాక్చువల్‌గా శాండ్‌విచ్ లాగా మధ్యలో పెట్టిచ్చారు మనకి అని చెప్పాను. ఏంటది? ఆల్టర్ లాస్. సో, తర్వాత సీజనల్‌గా ఫెస్టివల్స్‌ని సెలబ్రేట్ చేసుకోవటం అనేటువంటిది మనం చూసాం. సో, హార్వెస్ట్ ఫెస్టివల్స్‌ని సో, వీటి వీటి మధ్యలో యాక్చువల్‌గా మనకి ఇరికించి చూపించారు దీన్ని. ఇట్ ఈస్ టు షో వాట్? అంటే ఈ లా కోడ్స్‌ని ఏ పర్స్పెక్టివ్‌లో చూడాలి? ఈ లా కోడ్స్ ఏంటసలివి? సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్సా? లేకపోతే ఏంటివి అసలు? హౌ యూ వర్షిప్ యాహ్వే. These are not, Israel was not supposed to see them as actually set of rules and regulations. Israel is supposed to see them as worshipping Yahweh. ఎవరో చెప్పారు ఆ మాట ఏంటంటే, ఇఫ్ యూ లవ్ హిమ్ యూ విల్ కీప్ హిస్ కమాండ్మెంట్స్ అని ఎవరో అన్నారు. ఎక్కడో అన్నారు. ఎవరోళ్ళు? Lord. న్యూ టెస్టిమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త థింగ్ కాదు ఇది. ఈవెన్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ దిస్ ఈస్ ద పాయింట్. ఇఫ్ యూ రియల్లీ లవ్ యావే, నేను ప్రేమించేస్తున్నాను అని డబ్బా కొట్టుకోవటం కాదు. యెహోవాను నిజంగా ప్రేమిస్తే యూ విల్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. సో కమాండ్మెంట్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ యాక్చువల్లీ వర్షిపింగ్ యావే. ఓకే. సో నౌ లెట్ మీ టై సమ్ లూజ్ ఎండ్స్ దేర్. ఎందుకంటే నేను చెప్పినటువంటివి కొన్ని ఆన్సర్ చేసేస్తాయి ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే, లా ఈజ్ గాడ్స్ వర్డ్. లా వాజ్ గివెన్ బై గాడ్. ఇట్స్ a way of worship to Israel. But at the same time, law was not perfect. Let me say this thing. This is where I take a deviation from బ్యూటిఫుల్ వేలో లాని ఎక్స్ప్రెస్ చేసినటువంటిది. సో బార్-ఎలాన్ యూనివర్సిటీలో పనిచేసే ఒక ఆయన, he wrote that book, Created Equal, what's his name? Jewish man. సో జాషువా బర్మన్ ఒక మాట అంటాడు ఏంటంటే, he thinks law is perfect. But I would say that law, even though it is from God, it is not perfect in the sense it is divine, it is godly, it is holy, but it is not perfect in the sense that it contains ideals, but it is not idealistic. ఎందుకన్నానంటే, ఐడియలిస్టిక్ కాదు అని ఎందుకన్నానంటే, బికాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫార్వర్డ్ లుకింగ్ పర్స్పెక్టివ్. ఇందులో కొన్ని లాస్ యాక్చువల్గా ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఇవ్వబడ్డాయంటే, పీపుల్ ఆర్ స్టిల్ వీక్. సో ఆ వీక్నెస్లో యాక్చువల్గా వాళ్ళు పని చేసినప్పుడు ఏం చేయాలి వాళ్ళకి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ law was looking for a greater fulfillment. Law had a forward looking perspective. ముందుకు ఏదో దేని గురించో చూస్తుంది ధర్మశాస్త్రం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే, మోషే ద్వితీయోపదేశకాండం 17-18 అధ్యాయాల్లో రాజు గురించి మాట్లాడతాడు, ప్రవక్తను గురించి మాట్లాడతాడు. ఒక ప్రవక్త వస్తున్నాడు, ఆయన మీకు యాక్చువల్గా కొన్ని మాటలు చెప్తాడు అని మాట్లాడుతున్నాడు. మీరు ఆయన్ని ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు. యూదులందరూ కూడా ఆ ప్రవక్త గురించి ఆలోచిస్తున్నారు. దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ ప్రాఫిట్. అందుకనే యోహాను రాసినటువంటి సువార్తలో ఒకసారి మొదటి అధ్యాయాన్ని ఓపెన్ చేస్తారా ఎవరన్నా? మొదటి అధ్యాయాన్ని ఓపెన్ చేస్తారా ఎవరన్నా? 1వ అధ్యాయంలో 19వ వచనం నుంచి గనుక మనం చదువుకుంటే, Now this was John's testimony when the Jewish leaders in Jerusalem sent priests and Levites to ask him who he was. యోహాన్ని అడుగుతున్నారట. లీడర్స్ అందరూ అడుగుతున్నారు, ఎవరు బాబు నువ్వు అని. సో హీ డిడ్ నాట్ ఫెయిల్ టు కన్ఫెస్, బట్ కన్ఫెస్డ్ ఫ్రీలీ, ఐఎమ్ నాట్ ది మెస్సాయ. నేను మాత్రం మెస్సాయని కాదు బాబు అని చెప్తున్నట్ట. నేను మాత్రం క్రీస్తుని కాదని చెప్తున్నాడు. సో దే ఆస్క్డ్ హిమ్, దెన్ హూ ఆర్ యూ ఎలైజా? నువ్వేనా ఏలియావి అని అడుగుతున్నట్ట. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఐఎమ్ నాట్. రెండవది,
తెలుగులో ఏం రాశారు? తర్వాత తర్వాత వచ్చినటువంటి మాటను చెప్పండి. నువ్వు ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త? ఆ ప్రవక్త. కాబట్టి అంటే వారు నీవెవరు? అదే ఏ ప్రవక్త? డిటరానమీలో ఉండు. ద్వితీయోపదేశ కాండంలో మోషే చెప్పినటువంటి ప్రవక్త. యేసు ప్రభు. సో నువ్వు ఆ ప్రవక్తవా అని అడుగుతున్నారు. ఆర్ యు దాట్ ప్రాఫిట్? అండ్ హీ సేయింగ్ నో, ఐఎమ్ నాట్ దాట్ ప్రాఫిట్. అంటే నేను ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, లా హ్యాస్ ఎ ఫార్వర్డ్ లుకింగ్ పర్స్పెక్టివ్. మోషే ద్వారా దేవుడు మొత్తాన్ని ఇచ్చేస్తే, మోషే యాక్చువల్గా ఆ ప్రవక్త వచ్చినప్పుడు ఆయన మాటలు మీరు వినాలి అని మాట్లాడు. సో హీఈస్ రియల్లీ టాకింగ్ అబౌట్ యాక్చువల్గా లా హ్యాస్ ఎ ఫార్వర్డ్ లుక్. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే, ధర్మశాస్త్రంలో చాలా సాక్రిఫైసెస్ ఉన్నాయి. ఈ సాక్రిఫైసెస్ లో చాలా భాగాలు దేవునికి దగ్గరగా తీసుకొచ్చేటువంటి సాక్రిఫైసెస్. కానీ ఇది ఫర్ ఎవర్ జరిగేటట్టుగా కాదు ధర్మశాస్త్రం చెప్పింది. ఏం మాట్లాడుతుందంటే, ఒక దినం రాబోతుంది, ఆ దినంలో జరగబోయేటువంటి ఫర్ ఎవర్ సాక్రిఫైసెస్, అంటే దేవుడు ఫర్ ఎవర్ మిమ్మల్ని దగ్గరికి తీసేసుకుంటాడు. అప్పుడు ఒక సాక్రిఫైస్ జరగబోతుంది. ఆ సాక్రిఫైస్ ద్వారా దేవుడు ఫర్ ఎవర్ మిమ్మల్ని దగ్గరికి తీసేసుకుంటాడు. దానికి ఛాయలుగా ముందుగానే సాక్రిఫిషియల్ సిస్టమ్ చెప్తుంది. అంటే సాక్రిఫిషియల్ సిస్టమ్ అంతా కూడా ఫార్వర్డ్ లుకింగ్గా ఒక అల్టిమేట్ సాక్రిఫైస్ కోసం ఎదురు చూస్తుంది. ఈ సాక్రిఫిషియల్ సిస్టమ్ అంతా కూడా ఇది ఫర్ ఎవర్ జరిగేటట్టుగా కాదు. దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ పడాలి. దీనికి నిజ స్వరూపం ఎక్కడో వచ్చిన తర్వాత దీనికి ఫుల్ స్టాప్ పడిపోతుంది ఖచ్చితంగా. అంటే నేనేం చెప్తున్నానంటే, ధర్మశాస్త్రం ఒక ఫార్వర్డ్ లుకింగ్ పర్స్పెక్టివ్తో, ఒక ముందు చూపుతో ముందుకెళ్తోంది. ఇది దేని వైపో చూపిస్తుంది అంటే, మిగిలిన దాన్ని అర్థం చేసుకోవటానికి ముందుగా కొన్ని పాయింట్స్ని ఇచ్చింది. దీన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇట్లా చెప్తాను. ఏంటంటే, జాగ్రత్తగా వినండి. చిన్నప్పుడు లెక్కలు నేర్చుకున్నారా మీరు? అంకెలు నేర్చుకున్నారా? కూడికలు తీసివేతలు నేర్చుకున్నారా? నేర్చుకున్నప్పుడు యాక్చువల్గా మీ పుస్తకాల్లో ఐస్ ఫ్రూట్ బొమ్మలు ఉండేవి, గుర్తుందా? లాలీపాప్ బొమ్మలు ఉండేవి, గుర్తుందా? చాక్లెట్ బొమ్మలు వేసి చూపించేవాళ్ళు. అంటే రెండు చాక్లెట్ బొమ్మలు, 3 చాక్లెట్ బొమ్మలు వేసి ఉంచేవాళ్ళు. ఈజ్ ఈక్వల్ టు అనగానే 5 చాక్లెట్ బొమ్మలు వేసి ఉంచేవాళ్ళు. అంటే 2 + 3 = 5 అనేటువంటి ఒక ప్రిన్సిపల్ని నేర్పించడానికి బొమ్మల్ని, ఆబ్జెక్ట్స్ని ఉపయోగించుకొని చూపించేవాళ్ళు, ఒక ప్రిన్సిపల్ని చూపించడానికి. అవునా కదా? అవునా కదా? సో ఇప్పుడు మృదుల గారు ఏం చేశారంటే, క్యాలిక్యులస్ నేర్చుకునే స్థాయికి వచ్చారు. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీకి వచ్చారు. డిగ్రీలో క్యాలిక్యులస్ నేర్చుకుంటున్నారు. కానీ అక్కడ కూడా 2 + 3 అంటే ఏంటి, ప్రిన్సిపల్లో ఐస్ ఫ్రూట్లు లేవేంటి, లాలీపాప్లు ఏంటి అని అడుగుతున్నారు. డస్ ఇట్ మేక్ సెన్స్? ప్రిన్సిపల్ని నేర్చుకున్న తర్వాత డూ యూ స్టిల్ నీడ్ ఆబ్జెక్ట్స్? యూ డోంట్ నీడ్ ఆబ్జెక్ట్స్ స్టిల్. సో సాబత్ అనేటువంటిది దేవుని యొక్క రెస్ట్ని సూచిస్తే, డూ యూ స్టిల్ నీడ్ యాక్చువల్లీ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సాబత్ టు టాక్ అబౌట్ రెస్ట్? ప్రిన్సిపల్ అనేటువంటిది రెస్ట్ అయితే, దేవునిలో మనం నిజంగా రెస్ట్ తీసుకోవటం, దేవుడే నిజమైనటువంటి రెస్ట్ అనేటువంటిది ప్రిన్సిపల్ అయితే, దాన్ని ఒక ఆబ్జెక్ట్ ద్వారా చూపిస్తే, ఒక ఐస్ ఫ్రూట్ ద్వారా చూపిస్తే, లేకపోతే దాన్ని ఒక లాలీపాప్ ద్వారా చూపిస్తే, అది చాలా డెలిషియస్. లాలీపాప్స్, యాపిల్స్ చాలా డెలిషియస్. దాని ద్వారా చూపించుకుంటూ వచ్చారు ప్రిన్సిపల్ని. బట్ డూ యూ స్టిల్ హోల్డ్ ఆన్ టు ద ఆబ్జెక్ట్స్ వెన్ యూ నో ద ప్రిన్సిపల్? సాక్రిఫిషియల్ సిస్టంలో దేవునికి మనం దగ్గరగా రావటం అనేటువంటిది అయితే, డూ యూ స్టిల్ హోల్డ్ టు ఇట్? ఓల్డ్ టెస్టిమెంట్లో సర్కంసిషన్ అనేటువంటిది, ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ద్వితీయోపదేశ కాండంలో మరి సర్కంసైజ్ యువర్ హార్ట్స్ అంటాడు. న్యూ టెస్టిమెంట్ కాన్సెప్ట్ కాదు అది. విన్నారా ఎప్పుడైనా ద్వితీయోపదేశ కాండంలో మోషే మాట్లాడిన మాట సర్కంసైజ్ యువర్ హార్ట్స్ అని? ఇఫ్ సర్కంసైజ్ యువర్ హార్ట్స్ అనేటువంటిది ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటే, మోషే ఏమంటున్నాడంటే, సర్కంసిషన్ అనేటువంటి ఆబ్జెక్ట్ని, హృదయాన్ని కంప్లీట్గా దేవునికి మనం సింగిల్ హార్టెడ్గా మనం డెడికేట్ చేయాలి, కాన్సక్రేట్ చేయాలనేటువంటి ప్రిన్సిపల్ని రెండు కలిపి మాట్లాడుతున్నాడు మోషే అక్కడ. దే ఆర్ టీచింగ్ ఎ ప్రిన్సిపల్ త్రూ అన్ ఆబ్జెక్ట్. డూ వీ స్టిల్ నీడ్ సర్కంసిషన్ నౌ? ఈ న్యూ కవెనెంట్లో
ప్రిన్సిపల్స్ యాక్చువల్గా దే ఆర్ బ్రాట్ సో క్లోజ్ టు ద హార్ట్. దే డోంట్ నీడ్ ఆబ్జెక్ట్స్. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు ఏంటంటే, ఆది నాన్న దేర్ వోంట్ బి ఎనీ వన్ హూ విల్ యాక్చువల్లీ, అంటే న్యూ కవెనెంట్లో అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నూతన హృదయాన్ని తీసుకొని అడుగుపెట్టినటువంటి వాళ్ళు, నూతన ఆత్మని తీసుకొని మాత్రమే అడుగు పెడతారు న్యూ కవెనెంట్లో. సీనాయ్ కవెనెంట్లో జస్ట్ ఆ ఫ్యామిలీలో పుట్టడం ద్వారా నువ్వు సీనాయ్ కవెనెంట్లో ఉన్నావు. బట్ న్యూ కవెనెంట్ అట్లాంటిది కాదు. న్యూ కవెనెంట్లో అల్టిమేట్ సాక్రిఫైస్ ద్వారా నువ్వు ఫర్ ఎవర్ తీసుకురాబడినటువంటి వ్యక్తిగా న్యూ కవెనెంట్లో అడుగు పెడతావు. సో ప్రిన్సిపల్ అనేటువంటిది నీది అయిపోయింది. యూ డోంట్ నీడ్ ఆబ్జెక్ట్స్ ఎనీమోర్. సో సర్కమ్సిషన్ ఈజ్ నాట్ నీడెడ్ ఎనీమోర్. సాబత్, ఓల్డ్ కవెనెంట్ని నువ్వు చిహ్నంగా ఫాలో అయ్యేటువంటి సాబత్ నీకు అవసరం లేదు ఇంకా. ఎందుకంటే బికాజ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేటువంటి మాటని. యూ డోంట్ నీడ్ సాబత్ యాజ్ ద సైన్ ఆఫ్ ద కవెనెంట్ బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ ద సైనై కవెనెంట్. But Sabbath as a principle is a good practice to follow. I would say, New Covenant law, you really take a day of non-productivity. Sabbath లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి? I am not depending on my own strength. నా ఉద్యోగం, నా స్ట్రెంగ్త్ మీద ఆధారపడటం కాదు. యెహోవా యొక్క స్ట్రెంగ్త్ మీద నేను ఆధారపడుతున్నాను కాబట్టి వన్ డే ఐ విల్ సీజ్ ఫ్రమ్ ప్రొడక్టివిటీ. నా ప్రొడక్టివిటీ నుంచి ఆపేసి నేను ఐ విల్ రెస్ట్ ఇన్ ద లార్డ్, ఐ విల్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. 1 day per week ఐ విల్ డూ దట్. అండ్ that principle you can still follow, but not as a legal regulation as part of the Sinai covenant. సో అదే పౌలు యాక్చువల్గా రోమిల్కి రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు, డోంట్ ట్రీట్ సాబత్ యాజ్ అ రిక్వైర్మెంట్ ఎనీమోర్ బికాజ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద కవెనెంట్. న్యూ కవెనెంట్లో నువ్వు సీనాయ్ కవెనెంట్లో పార్ట్ కాదు, యు ఆర్ పార్ట్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. నౌ ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ రిక్వైర్మెంట్ ఫర్ యూ, but it can be a good practice. If you want to consecrate it for the Lord, you can use it, not just one day or any day, not just Saturday and follow అవ్వాల్సినటువంటి అవసరం లేదు. So Saturday is not. Any day of the week you can actually dedicate and say, Lord, I want to spend time with you today. I really want to cease from productivity. సో నా స్ట్రెంగ్త్ మీద నేను ఆధారపడను, నా ప్రొడక్టివిటీ నుంచి నేను పక్కనకు వస్తాను. ఐ రియలీ వాంట్ టు రెస్ట్ ఇన్ యూ టుడే. I really want to trust in you today. I want to really spend time with my brothers and sisters in Christ. I want to eat with them. Nice goodies, nice food I want to eat with them. I do favorite activities on this day and I worship you today. I enjoy life today. So this is the principle of Sabbath. That you can do not just on Saturday, but you can do it on any day in New Covenant. But you don't follow it as a legal requirement anymore. So this is where actually I would say that guys, be careful on this one. Endukante Seventh-day Adventists, they come and tell you that Sabbath you must follow on Saturday. If you don't follow Sabbath on Saturday, then you are really going against the scripture and matter. But because they don't understand Sabbath ni covenant ki chihnanga ganaka chodakapote papulo kalestam, we are not actually part of the Sinai covenant. New covenant actually Sinai covenant మీద నిలబడి ఉంది. But at the same time, you need to understand, you and I need to understand that Sinai covenant లో భాగంగా దానికి చిహ్నంగా ఉన్నటువంటి సాబత్, you and I are not under legal requirement for that. But the principles associated with every single thing are important. For example, Sinai covenant లో భాగంగా పేరెంట్స్ని డిజానర్ చేసేటువంటి వ్యక్తిని పెద్దల దగ్గర సమక్షానికి తీసుకురావాలి. ఇంకా రెబలియస్గా ఉంటే రాళ్లతో కొట్టి చంపాలి. డూ వి డూ దాట్? బాప్టిజం సర్వీస్ అయిపోగానే స్టోన్ హిట్టింగ్ సెరమనీ అని పెట్టాలా ఎవ్రీ సండే? పిల్లలందరూ ఎవరైతే వింటలేదో రెబలియస్ పీపుల్ అందరినీ తీసుకురండి. ఆ రోజు మనం యాక్చువల్గా పార్కింగ్ లాట్లోకి తీసుకెళ్ళి అందరినీ
కార్స్ మధ్యలో పెట్టి వాళ్ళని రాళ్ళు వేసి కొట్టి పిల్లలందరినీ చంపేద్దామని చేద్దామా? నో. బట్ పేరెంట్స్ని ఆనర్ చేయటం అనేటువంటిది, ఈజ్ దట్ ప్రిన్సిపల్ స్టిల్ అప్లికబుల్ టు అస్? ఎలైజా వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మలాకీ గ్రంథాన్ని లాస్ట్లో చదివారా? హీ విల్ టర్న్ ద హార్ట్స్ ఆఫ్ ద పేరెంట్స్ టువర్డ్స్ చిల్డ్రన్, హీ విల్ టర్న్ ద హార్ట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ టువర్డ్స్ పేరెంట్స్. అంటే ఏంటి అర్థం? న్యూ కవెనెంట్లో దిస్ బికమ్స్ న్యాచురల్ బికాస్ ఆఫ్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. God gives us a new heart, God gives us the new spirit, and as a result of it, through the ultimate sacrifice of Jesus Christ, new covenant comes with actually ultimate power. పౌలు అందుకనే ఏమంటాడంటే, ఈ న్యూ కవెనెంట్లో భాగమైనటువంటి మనకిట రెజరక్షన్ పవర్ అవైలబుల్గా ఉందట మన డిసైపుల్షిప్ కోసం. అంటే లీగల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ లా ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి నీతి ఏదైతే ఉందో, ఆ నీతిని మనం ఫుల్ఫిల్ చేయటానికిట మనలో రెజరక్షన్ పవర్ ఆపరేట్ అవుతుంది అంటాడు. ఓల్డ్ కవెనెంట్లో భాగంగా ఉందా పవరు? పునరుత్థానపు శక్తి ఉందా సైనై కవెనెంట్లో? ఇట్స్ నాట్ దేర్. అందుకనే న్యూ కవెనెంట్ కమ్స్ విత్ యాక్చువల్లీ ఇట్స్ ఎ డిఫరెంట్ కవెనెంట్. ఇన్ ఎ సెన్స్ ఇట్ ఈస్ బిల్ట్ అపాన్ ద ఓల్డ్ కవెనెంట్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ రాకెట్ కవెనెంట్. It is coming with resurrection power, and Holy Spirit actually has made us his home. ఆయన యొక్క గృహంగా తయారు చేసుకున్నాడు మనల్ని. ఆయన ఆపరేట్ చేస్తున్నాడు. ఆయన యాక్చువల్గా లీడర్షిప్ తీసుకున్నాడు మన జీవితానికి. ఆయన లీడ్ చేస్తున్నాడు. ఎంతమంది అయితే ఆయన చేత నడిపించబడతారో వాళ్ళందరూ ఏమని పిలువబడతారని చెప్తున్నాడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు? దే విల్ బి కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. డు యు సీ దట్ నౌ? సో అదే అధ్యాయంలో మీరు చూడలేదా? ఈయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వలన వి ఫుల్ఫిల్ ద రైచియస్నెస్ ఆఫ్ లా అంటాడు అక్కడ. డోంట్ యు సీ దట్? 8వ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రికలో. సో అది ఎక్కడికి పోదు. నిజంగా నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులోకి ఆయన ద్వారా నడిపించబడితే, ఆయన ఏ ప్రిన్సిపల్స్ని అయితే ఆయన ధర్మశాస్త్రంలో మెన్షన్ చేశారో ఆ ప్రిన్సిపల్స్ని ఆటోమేటిక్గా నేను ఫుల్ఫిల్ చేస్తానంట పరిశుద్ధాత్మ దేవుని ఆచరించడం ద్వారా, ఆయనకు లోబడటం ద్వారా. అంటే ఆయనకు లోబడితే ఆటోమేటిక్గా ఐ యామ్ రియల్లీ ఆనరింగ్ మై ఫాదర్ అండ్ మదర్. ఇఫ్ ఐ డోంట్ ఆనర్ మై ఫాదర్ అండ్ మదర్, ఆయన లోపల నుంచి ఆయన యొక్క లీడర్షిప్ ద్వారా నాతో మాట్లాడతాడు. హే, వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? నేను తోటి విశ్వాసిని నేను అసహించుకుంటే he talks to me. Are you really fulfilling it? Why aren't you submitting to me? I am the one with the power for you. యేసు ప్రభు యొక్క రెజరక్షన్ పవర్ని పరిశుద్ధాత్మ దేవుడు చేతిలో పెట్టుకొని రెడీగా ఉన్నట్ట మనకు అప్లై చేయడానికి. న్యూ కవెనెంట్లో భాగంగా మనం చూడాలి. సెవెంత్ డే అడ్వెంటిస్టులు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, దే డోంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద కవెనెంట్స్. దే డోంట్ సీ సాబత్ యాజ్ అ సైన్ ఆఫ్ ద ఓల్డ్ కవెనెంట్. అందుకని సాబత్ని లీగల్ రిక్వైర్మెంట్గా మన మీద రుద్దటం ప్రయత్నిస్తున్నారు. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ డిజైరబుల్ one day of the week we separate it from all work and then we rest in God. We practice the spiritual practice of Sabbath. మనం చేయటం అనేటువంటిది చాలా బ్యూటిఫుల్ థింగ్, బట్ ఇట్స్ నాట్ అ లీగల్ రిక్వైర్మెంట్. యూ డోంట్ రియలీ, ఇట్స్ నాట్ అ సైన్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. మన డిసైపుల్షిప్లో దైనందిన జీవితంలో we are not operating on our own strength. We are operating actually by the power of Jesus' resurrection. యేసు ప్రభు యొక్క పునరుత్థానపు శక్తి ద్వారా మనం లోకాన్ని జయిస్తున్నాం. మన పాపపు నేచర్ని మనం జయిస్తున్నాం. దాట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది ఎలా జరుగుతుంది? పునరుత్థానపు శక్తి ద్వారా మనం ఎట్లా జయిస్తున్నాం అంటే, బికాస్ బై సబ్మిటింగ్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లీడర్షిప్కి మనం సబ్మిట్ అవుతూ ప్రతిదినం. సో Romans 8th chapterలో డిసైపుల్షిప్ చాప్టర్ అది. సో బై డూయింగ్ that's what we are doing. సో when I am really, for example, నేను
క్షమించలేనటువంటి వాళ్ళని, చాలా కష్టమైన వాళ్ళని క్షమించడం అనేటువంటిది, చాలా కష్టం కొంతమందిని ప్రేమించడం అనేటువంటిది నా న్యాచురల్ స్ట్రెంగ్త్లో. అలాంటి వాళ్ళని నేను క్షమించగలగటం, ప్రేమించగలగటం అనేటువంటిది ఎలా సాధ్యం? ఆయన యొక్క ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క లీడర్షిప్కి నేను సబ్మిట్ అయినప్పుడు ఆయన యొక్క ఫలాన్ని నాలో ప్రొడ్యూస్ చేస్తాడు. ఆ ఫలం అనేటువంటిది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుందంటే, వెన్ దట్ ఫ్రూట్ ఈస్ ప్రొడ్యూస్డ్, ఐ లుక్ ఎట్ ఇట్ అండ్ సే దట్ వావ్, ఐ కుడ్ నాట్ డూ ఇట్, బట్ ఇట్ ఈస్ ద resurrection power of the Jesus Christ that has that has borne this fruit in me. So I am knowing న్యాచురల్గా నాకు ఇంపాసిబుల్ థింగ్ ఏదైతే ఉందో అది దేవుడు నాలో ప్రొడ్యూస్ చేసినప్పుడు, దట్స్ హౌ ఐ నో ద పవర్ ఆఫ్ జీసస్ రెజరక్షన్. సో పవర్ ఆఫ్ జీసస్ రెజరక్షన్ అనేటువంటిది ఇట్స్ అ డిసైపుల్షిప్ ఇష్యూ, ఎవ్రీడే శిష్యత్వపు ఇష్యూ. ఇట్స్ సంథింగ్ దట్ యు నో ఎవ్రీ సింగిల్ డే. ఇట్స్ సంథింగ్ దట్ యు లివ్ బై ఎవ్రీ సింగిల్ డే. ఇక నువ్వు జీవించినది నేను నా వలన కాదు కానీ, బట్ త్రూ జీసస్ క్రైస్ట్ ఐ లివ్. సో హౌ డస్ దట్ హ్యాపెన్? So that's what I'm talking about. So does it make sense? So when you overcome every day the struggles of life, the challenges of sin, the challenges of sinful nature, you are doing it by submitting to the Holy Spirit, and Holy Spirit applies the resurrection power of Jesus Christ to you, and he gives you, he liberates you, and he produces fruit in you. That is how you know the power of resurrection, Jesus resurrection. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్రేమ్ వర్క్ టు అండర్స్టాండ్ థింగ్స్, ఇట్స్ సో ఈజీ ఫర్ యూ. సో బట్ దే ఆర్ కమింగ్ విత్ ఎ ఫారెన్ ఫ్రేమ్ వర్క్. ఏంటి ఆ ఫారెన్ ఫ్రేమ్ వర్క్ అంటే, లాస్ని విడివిడిగా చూడటం మొదలు పెడతారు. ధర్మశాస్త్రం అనేటువంటిది ఒక ఫ్రేమ్ వర్క్లో వచ్చింది, కవెనెంట్ అనేటువంటి ఫ్రేమ్ వర్క్లో ఇవ్వబడింది అనేటువంటి చూడరు. ద స్క్రిప్చర్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్గా ఘోష పెడుతుంది, మనకి లేఖనాలే ఘోష పెడుతున్నాయి. ఒరే దీన్ని ఈ లాస్ట్ని దయచేసి నువ్వు విడివిడిగా ముక్కలుగా గింజలుగా చూడొద్దు, వీటిని దీన్ని ముద్దగా చూడు, నీకు పెట్టినటువంటి గిన్నెలో భాగంగా చూడు నువ్వు అని చెప్తున్నప్పుడు, బట్ దే సీ ఇట్ యాజ్ యాక్చువల్లీ ఇండివిజువల్ గ్రెయిన్స్, అండ్ దాట్స్ వై దే విల్ నెవర్ గెట్ ఇట్. సో స్క్రిప్చర్ ఏదైతే ఎలాగైతే మనల్ని చూడమంటుందో అలా కనుక మనం చూడకపోతే ఏమవుతుందంటే, వీ మిస్అండర్స్టాండ్ ఈవెన్ ద బెస్ట్ థింగ్స్, అండ్ వీ మేక్ ఇట్ we totally get lost on that one. So once again, it's a false information once again that Catholic Church has changed it to Sunday అనేటువంటిది చాలా తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే we know from the book of Revelation, even in the scripture New Testament law, disciples actually started gathering on Sunday. Lord's Day they called it. And why did they gather on Sunday? Because they have seen that something significant happened on that day. Endante the resurrection of the Lord has happened on that day. Andukani they started gathering and then remembering on that day. So the church basically is the definition of church basically is the celebration of the resurrection of Jesus Christ. So that's how they understood it, and that's why they gathered on Sunday. And 2nd century నుంచి కూడా మనకి we do have some witnesses, some testimonies that 2nd century church indeed, అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ రాకముందు నుంచే చర్చ్ వాజ్ సెలబ్రేటింగ్ సండే ఆన్ సండే అనేటువంటి దాఖలాలు మనకున్నాయి. సో దే వర్ కంప్లీట్లీ రాంగ్. రోమన్ క్యాథలిక్ చర్చ్ వచ్చిన తర్వాత ఎస్, సండే వర్షిప్ అనేటువంటిది అఫీషియల్ డేగా డిక్లేర్ చేయబడినంత మాత్రాన దాని ముందు యాక్చువల్గా ఎవరు దాన్ని సెలబ్రేట్ చేయలేదు అంటూ అనేటువంటి తప్పు. సో అంటే గాంధీ జయంతి రోజు మాత్రమే, గాంధీ జయంతి చేసిన తర్వాత మాత్రమే గాంధీ పుట్టాడని మనం నమ్ముతున్నాము. గాంధీ జయంతి ముందు అసలు యాక్చువల్గా గాంధీ పుట్టలేదండి అంటే ఎంత హాస్యాస్పదం. గాంధీ పుట్టాడు కాబట్టి గాంధీ జయంతిని అఫీషియల్గా చేశారు ఆ రోజుని. సో చర్చ్ ఆల్రెడీ సండే రోజు వర్షిప్ చేస్తుంది కాబట్టి ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ అన్ అఫీషియల్ డే లేటర్. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ అఫీషియల్ డేగా డిక్లేర్ చేసినప్పటి నుంచే సండే వర్షిప్ స్టార్ట్ అయింది అనేటువంటి తప్పు. గాంధీ పుట్టడం మొదలుపెట్టింది గాంధీ జయంతిగా డిక్లేర్ చేసిన తర్వాత అని చెప్పడం అనేటువంటి తప్పు. హీ వాస్ బోర్న్ ఆల్రెడీ, అండ్ దెన్ హిస్ బర్త్ డేని అఫీషియల్ డే సెలబ్రేషన్ డేగా చేశారు.
In the same way, the church was worshipping on Sunday already, and that was actually later declared as an official day. సో అందుకని వీళ్ళు చెప్పేవన్నీ కూడా హాఫ్ ట్రూత్సే ఉంటాయి. అఫీషియల్గా డిక్లేర్ చేశారా, ఎస్, దాన్నే పట్టుకుంటారు. అందుకని ఇట్స్ ద క్యాథలిక్ చర్చ్, ఇట్స్ ద రోమన్ ఎంపైర్ దట్ హ్యాస్ ద ఇన్స్టిట్యూటెడ్ సండే వర్షిప్, అండ్ దాట్స్ వై ఇట్ మస్ట్ బి రాంగ్. సో వన్స్ అగైన్ వెన్ యూ రీడ్ లా, మై 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 సజెషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ దిస్ ఏంటంటే, డోంట్ రీడ్ లా as something that you really need to implement without understanding the principle. సో ఈ ప్రిన్సిపల్స్ని ఎలా దీన్ని ఆచరించాలనేటువంటిది ఇంపార్టెంట్. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ హెర్మెన్యూటిక్స్, ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్ దేర్. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇంతకుముందు వీక్ కూడా దాన్ని నేను పాయింట్ చేశాను కాబట్టి అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో పొలాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు విత్తనాలు విత్తాలి, కోతలు కోయాలి. కోతలు కోసే టైంలో మొత్తం కోయకూడదు. బీదలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హార్వెస్ట్ని వదిలేసేయాలి, సో దే కెన్ గో హెడ్ అండ్ ఈట్. ఇది లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ఇప్పుడు దీన్ని చదివేటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ ధర్మ విధిని చదివేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 21st సెంచరీలో ప్రకాష్ చదువుతున్నాడు దాన్ని. ప్రకాష్ చదువుతున్నప్పుడు నేను ఓకే, ఇది నాకు అప్లికబుల్ కాదు ఎటు తిరిగి, ఎందుకంటే మాకు పొలం లేదు. మాకు పొలం లేదు కాబట్టి దీనికి నాకు సంబంధం లేదు అనుకున్నాను. సో దాన్ని ప్రకాష్ ఏం చేశాడంటే, నెమ్మదిగా నేను పొలం కూడా కొనుక్కోను, సో ఇది ఫ్యూచర్లో కూడా నాకు అప్లికబుల్ కాదు, ఇప్పటి వరకు నాకు పొలం లేదు, సో కాబట్టి ఆ పార్ట్ వరకు కొంచెం చించేద్దామని చెప్పేసి నెమ్మదిగా, లేకపోతే చించటమో లేకపోతే దాని మీద అర్థం పెట్టేశాడు. అంటే అనవసరంగా నా ఎఫర్ట్ వేస్ట్ చేసుకోవడం, ప్రతిరోజు ఒక 2-3 లైన్లు చదవటం ఎందుకు అన్నెసరీగా. ఈజ్ దట్ ద వే టు రీడ్ లా? నో. వన్స్ అగైన్ ఐ సెడ్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్? ద ప్రిన్సిపల్ ఏంటంటే, ఈ భూమి ఏదైతే ఉందో, ఈ భూమి దేవుడిది. ఆయన ఇజ్రాయెల్కి ఇచ్చినప్పుడు కౌలుకి ఇస్తున్నట్టు లెక్క. అంటే ఇజ్రాయెల్ దేవుడి దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని సాగు చేస్తుంది. భూమి ఇచ్చింది దేవుడు, వర్షం కురిపించింది దేవుడు, పంటకి యాక్చువల్గా ఆయన పంటకి గ్రోత్నిచ్చింది ఆయన. ఇంత ఆయన ఇచ్చినప్పుడు, ఆయన ఇంత చేసినప్పుడు ఎవరిది సమస్తం? అంతా దేవుడిదే. కాబట్టి అందులో బెస్ట్ ఫ్రూట్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఆయనకి ఇవ్వాలట. ఫస్ట్ ఫ్రూట్స్ అంటే దేవుడిది ఫస్ట్ ఫ్రూట్, సెకండ్ ఫ్రూట్ నాది, థర్డ్ ఫ్రూట్ ఏమో మా భార్యది, ఫోర్త్ ఫ్రూట్ మా పిల్లలది కాదు. దట్స్ నాట్ హౌ యూ షుడ్ థింక్. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్, అండ్ అందులో బెస్ట్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి నేనేం చెప్తున్నానంటే, యు నో వాట్, గాడ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ గివెన్. నేను ఇందులో ఫస్ట్ ఫ్రూట్స్ని తీసుకొస్తున్నానంటే దానికి అర్థం ఏంటంటే, నాకు లభించింది ప్రతి ఒక్కటి కూడా నీదే. అందుకని నేను లూథరన్ చర్చ్లో కానుకల టైంలో ఒక పాట పాడతారు, నీకిచ్చు అర్పణలు నీవే మాకిచితివి, మాకున్న సకలాస్తుల్, మాకున్న సకలాస్తుల్, ఆ ప్రభువాయని నీవే కదా. దిస్ ఈజ్ యాక్చువల్లీ వాట్ ద స్క్రిప్చర్ ఈస్ సెయింగ్. ఏమని చెప్తుందంటే, మాకు కలిగిందంతా కూడా నువ్విచ్చిందే. మా నిజమైనటువంటి ఆస్తి మాకు కలిగింది కాదు, మాకు నిజమైనటువంటి ఆస్తి నువ్వు. మాకున్న సకలాస్తులు మా ప్రభు అయినటువంటి నీవే కదా అని మాట్లాడుతున్నాడు అక్కడ, ఆ పాట పాడుతున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓల్డ్ టెస్టమెంట్ ప్రిన్సిపల్ అది. సో అంటే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రకాష్కి పొలం లేకపోవచ్చు, కానీ ప్రకాష్ ఉద్యోగం దేవుడిచ్చింది. ప్రకాష్కి ప్రతి నెల శాలరీ దేవుడిస్తుంది. ప్రకాష్కి వచ్చేటువంటి ప్రమోషన్స్ దేవుడిచ్చేది. ప్రకాష్కి ఉన్నటువంటి ప్రతి పైసా కూడా దేవునివే.
ప్రకాష్ని ప్రేమించి ప్రకాష్ని పోషించడానికి దేవుడు ఇస్తున్నాడు. ఆయన జనరస్గా ప్రకాష్కి ఇస్తున్నాడు కాబట్టి ప్రకాష్ ఎట్లా ఉంటున్నాడంటే జనరస్గా యాక్చువల్గా దేవుని యొక్క పిల్లలకి తన తన ఇంటిని ఓపెన్ చేస్తున్నాడు. దేవుని యొక్క పిల్లల పట్ల తన కటాక్షాన్ని చూపిస్తున్నాడు. ఎవరో చెప్పారండి, ఒక పారబుల్లో మాట్లాడుతూ ఉపమానంలో మాట్లాడారు ఏంటంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను చూసావు. ఎక్కడి నుంచి వచ్చింది ప్రిన్సిపల్? ఓల్డ్ టెస్ట్మెంట్. ఇఫ్ యూ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ దేవుని యొక్క జనరాసిటీని, రిడెంప్షన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ నాట్ టు బి జనరస్. ఒకవేళ నువ్వు జనరస్ కాకపోతే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ఎ గోట్, యు ఆర్ నాట్ ఎ షీప్, యు ఆర్ నాట్ ఎ బిలీవర్, యు ఆర్ అన్ అన్బిలీవర్. యు ఆర్ జస్ట్ టేకింగ్. Unbelievers, they keep on taking from God, but they don't give anything. Unbelievers యొక్క నేచర్ ఏంటంటే they enjoy the fruit from God, but they don't really give. They don't think, they don't have it. But a true believer is somebody who experiences generosity from God, who is thankful to God, and who shares his things or her things with others, with other people of God. You see what I'm saying? దిస్ ఇస్ వాట్ లైఫ్ ఈస్. అందుకనే మనం ధర్మశాస్త్రాన్ని ఆలోచించేటప్పుడు డోంట్ రీడ్ లా యాజ్ సంథింగ్ దట్ యు మస్ట్ ఇంప్లిమెంట్ ఇన్ టీ వితౌట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్. యు సీ వాట్ ప్రిన్సిపల్ ఈస్ దిస్ హైలైటింగ్. ఈ పర్టికులర్ ధర్మ విధి ఏ ప్రిన్సిపల్ని హైలైట్ చేస్తుంది. సో అందుకని నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడు పెట్టుకోడలు కట్టాలన్నప్పుడు మాది పూరిపాకే కదా, ఇది నాకు సంబంధం లేదనుకోవద్దు. ద ఐడియా బేసికల్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద నైబర్స్ చిల్డ్రన్. వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆడుకొని కింద పడిపోయినప్పుడు ఏమవుతుంది అనేటువంటిది పాయింట్. సో యూ హ్యావ్ కన్సర్న్ ఫర్ దెమ్. నీ యొక్క సేఫ్టీయే కాదు, నువ్వు నీ నైబర్స్ యొక్క సేఫ్టీని గురించి కూడా ఆలోచించు. మన వాళ్ళు బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఇఫ్ నువ్వు కట్టుకునేటువంటి బిల్డింగ్ నీ పక్కవాడికి కనుక యాక్చువల్గా అసౌకర్యంగా ఉన్నప్పుడు, వాడి యొక్క వెల్ బీయింగ్, వాడి యొక్క క్షేమాన్ని కనుక చూడకుండా ఉన్నప్పుడు, దట్ మీన్స్ యు ఆర్ నాట్ రియలీ బీయింగ్, యు ఆర్ నాట్ యాక్టింగ్ ఇన్ లవ్. నీ దేవుడు ఏ లవ్తో అయితే నీ పట్ల యాక్ట్ చేశాడో నువ్వు ఆ లవ్తో నువ్వు యాక్ట్ చేయట్లేదు వాడి పట్ల. డోంట్ డూ దట్. ఇట్స్ నాట్ అబౌట్ యూ. నాకు కావాల్సింది నేను కట్టుకుంటాను, ఎవడు ఎట్లా పోతే ఏంటి అనేటువంటిది కాదు. యు ఆర్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్స్ ఇన్ లవ్ బికాజ్ నీ రాజు తనను తాను ప్రేమతో కండక్ట్ చేసుకున్నాడు కాబట్టి నువ్వు కూడా ప్రేమతో కండక్ట్ చేసుకుంటున్నావు. దట్స్ హౌ యూఆర్ డూయింగ్. ఇన్ ఎవ్రీథింగ్ we are reflecting and replicating God's love in life. That's what it is. So once again, ఒక మాటను జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. అలా చేసి మనం బిలీవర్స్ అవ్వట్లేదు. మనం బిలీవర్స్ కాబట్టి యాక్చువల్గా మన న్యాచురల్ స్ట్రెంగ్త్తో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి పునరుత్థానపు శక్తిని బట్టి మనం యాక్చువల్గా దాన్ని ఆచరించగలుగుతున్నాం. ఆర్ యూ గైస్ విత్ మీ? ఇలా చేయటం ద్వారా దేవుడు నన్ను ఇంకొంచెం ఎక్కువగా ప్రేమిస్తాడని కాదు, దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన యొక్క ప్రేమ నా పట్ల పెరగదు, తరగదు. అది నిజమైనటువంటి ప్రేమ, అద్భుతమైనటువంటి ప్రేమ, కంప్లీట్ శాశ్వతమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రేమ నుంచి నన్ను ఎవరు దూరపరచలేరు కాబట్టి, దానికి సంతోషంగా నేను అలాంటి ప్రేమని ఆస్వాదిస్తున్నటువంటి వాడుగా, ఆనందభరితుడిగా ఆ ప్రేమను వేరే వాళ్ళతో పంచుకుంటున్నాను. అంతేగాని పంచుకోవడం ద్వారా నేను యాక్చువల్గా దేవుడు నన్ను ఇంకొంచెం ఎక్కువగా ప్రేమిస్తాడు, దేవుడి దృష్టిలో నేను ఇంకొన్ని బ్రౌనీ పాయింట్స్ నేను కొంటానని కాదు. దట్స్ నెవర్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద బైబుల్. దట్స్ ద పాయింట్ ఐమ్ ట్రయింగ్ టు హైలైట్ నౌ. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ప్రవక్తల్లోకి అడుగు పెట్టకముందు అంటే విచ్ ఈజ్ వాట్ ప్రవక్తల్లోకి మనం చదివే ముందు ఈ పాయింట్ ఆఫ్ లా మనం అర్థం చేసుకోవాలి బాగా. నేను చెప్పబోయేటువంటిది దిస్ ఈజ్ యాక్చువల్లీ ద బ్రిడ్జ్ బిట్వీన్ లా అండ్ ద ప్రాఫిట్స్. నేను చెప్పబోయే పాయింట్ ఏదైతే ఉందో అది బ్రిడ్జ్ బిట్వీన్ లా అండ్ ద ప్రాఫిట్స్. దీన్ని కనుక నేను చెప్తే ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారనే మీ ప్రశ్నకు కూడా సమాధానం వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం ఓర్పుతో విన్నాం. సో నేనేమంటున్నానంటే ధర్మశాస్త్రంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. సో ఐ హ్యావ్ కవర్డ్ యాక్చువల్లీ సో మెనీ పాయింట్స్ అబౌట్ లా, బట్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ధర్మశాస్త్రంలో ఒక పాయింట్ ఉంది. ఏంటంటే వాళ్ళు కవెనెంట్ అనేటువంటి మాట ఉన్నప్పుడు
ఈ కవనెంట్కి సంబంధించినటువంటి స్టిప్యులేషన్స్ అన్నాను. అంటే కవనెంట్ని వాళ్ళు దేవుని యొక్క నిబంధనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తారు. ఆ ప్రవర్తన నియమావళి ఏదైతే ఉందో దాన్ని మనం ధర్మశాస్త్రం అన్నాం కదా. ఈ నియమావళిని ఉల్లంఘిస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు కవెనెంటల్ బ్లెస్సింగ్స్ని అంటే నిబంధన నియమావళిని కనుక వాళ్ళు ఉల్లంఘిస్తే నిబంధనలో భాగంగా ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోతారు. ఏంటి నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదం? దేవుని యొక్క సన్నిధి. సో దేవుని యొక్క సన్నిధి నుంచి వాళ్ళు వేరుపరచబడతారు. అది నిజమైనటువంటి ఆశీర్వాదం. దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు వేరుపరచబడుతున్నారు అంటానికి కొన్ని చిహ్నాలు ఇచ్చాడు అక్కడ. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, నిబంధన ఆశీర్వాదాన్ని అంటే దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు కోల్పోతున్నారు అంటానికి కొన్ని అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్స్, కొన్ని చిహ్నాలు ఉన్నాయి. ఏంటో తెలుసా అవి? ఒకటి, దేవుడు వాళ్ళకు భూమినిచ్చాడు, ఆకాశాన్ని ఓపెన్ చేసి పంటలను పండిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఆశీర్వాదాన్ని దూరపరుస్తున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. God is stopping it to show that, you know what, I'm not happy with you. ఇది ఒక అవుట్వర్డ్ చిహ్నం. నా సన్నిధి నుంచి మీరు వేరుపడిపోతున్నారా అని చెప్పడానికి ఓల్డ్ కవెనెంట్లో, సైనాయి కవెనెంట్లో అదొక చిహ్నం. వాళ్ళు ఇంకా వినలేదనుకోండి, ఇంకొంచెం ముందుకెళ్ళి దేవుడు ఏం మాట్లాడతాడంటే, మీకు పాడి పంటలు పండటం ఆగటం మాత్రమే కాదు, మీకు నేను భద్రతని ప్రొవైడ్ చేస్తున్నాను కదా, మీ చుట్టుపక్కల వాళ్ళని మీరు వాత పెట్టుకుంటున్నారు, వాళ్ళని చూసి వాత పెట్టుకుంటున్నారు కదా, నన్ను విసర్జించారు కదా మీరు, అయితే ఒక పని చేస్తున్నాను, మీ ఓనర్షిప్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను రా కొంచెం. అంటే మీరు నా ఓనర్షిప్ని వదిలేసుకున్నారు కదా, వాళ్ళలాగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఓనర్స్గా ఉంటే ఎట్లా ఉంటుందో కొంచెం రుచి చూడండి మీరు. అంటే దేవుని యొక్క సన్నిధిని ఆయన కొంచెం కొంచెం దూరపరుస్తున్నాడు. ఫస్ట్ ఆకాశాన్ని ఆపుతున్నాడు, ఆ తర్వాత భద్రతని, వాళ్ళకి వచ్చేటువంటి భద్రతని యాక్చువల్గా కొంచెం ఆయన కనుక ఓనర్షిప్ తీసుకోకపోతే ఏమవుతుంది, వేరే వాళ్ళకి ఓనర్షిప్ ఇస్తే ఏమవుతుంది అనేటువంటి చూపిస్తున్నాడు. అందుకనే న్యాయాధిపతుల గ్రంథంలో అమాలకీయులు వీళ్ళ మీద ఫైట్ చేయటం, తర్వాత అమ్మోనీయులు వీళ్ళ మీద ఫైట్ చేయడం, ఇట్లాంటివన్నీ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. వాళ్ళు అప్పటికీ కూడా దేవుని వైపు తిరగకపోతే, వాళ్ళు అప్పటికి కూడా పశ్చాత్తాపడి మేము నిబంధనను ఉల్లంఘించాము, ఇది చాలా అసహ్యకరమైనటువంటి పాపం మనం చేస్తుంది అనేది కనుక వాళ్ళు రిపెంట్ అవ్వకపోతే, అల్టిమేట్గా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ భూభాగంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకెళ్తున్నాడు, చెరలోకి తీసుకెళ్తున్నాడు. ఈ భూభాగం వాళ్ళని ఉమ్మేస్తుంది. ఎందుకు ఉమ్మేస్తుందంటే, ఇంతకు ముందు వీళ్ళకు ముందున్నటువంటి వాళ్ళు పిల్లల్ని చంపటం ప్రాస్పెరిటీ కోసం, పిల్లల్ని అగ్నిలో వేయటం ప్రాస్పెరిటీ కోసం, ఇట్లాంటి దరిద్రమైనటువంటి కార్యాలు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ భూభాగం వాళ్ళని ఉమ్మేసేసింది. దేవుడు ఇజ్రాయేలీని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు కూడా అలానే పనిచేస్తున్నప్పుడు దేవుడు అలాంటి జడ్జిమెంట్ని ఇజ్రాయెల్ మీద కూడా తీసుకొస్తున్నాడు. ఈ భూభాగం ఇజ్రాయెల్ని ఉమ్మేస్తుంది. కానీ కానానీయులు లాంటి వాళ్ళు కాదు ఇజ్రాయేలీలు, ఎందుకంటే దేవుని నిబంధన జనాంగం కాబట్టి. వాళ్ళని ఉమ్మి వేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళతో పాటు బబులోనికి వెళ్తున్నాడు, వాళ్ళని అక్కడ దేవుడు శిక్షిస్తున్నాడు, శిక్షణ ఇస్తున్నాడు, వాళ్ళు రిపెంట్ అయ్యేటట్టుగా చేస్తున్నాడు, మళ్ళీ వాళ్ళని భూభాగం మీదకి తీసుకొస్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే కవెనెంటల్ బ్లెస్సింగ్స్ లాగా ఆలోచించుకోవాలి, కవెనెంటల్ కర్సెస్ లాగా ఆలోచించాలి. అంటే కవెనెంట్లో ఉన్నటువంటి బ్లెస్సింగ్ ఏంటి అంటే, నిబంధనలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ దేవుని యొక్క సన్నిధి. ఆ దేవుని యొక్క సన్నిధిని తీసేయటం అనేటువంటిది కర్సు. ఈ తీసేయటం అనేటువంటిది వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారంటే, దేవుడు మన నుంచి దూరపడుతున్నాడు అనటానికి ఎట్లా నేర్చుకుంటారంటే వాళ్ళు, దే విల్ థింక్ దాట్ ఆకాశం ఇవ్వాల్సినటువంటి వర్షాన్ని ఇవ్వదు, పంటలు పండవు, మొదటి మెట్టు. రెండవది భద్రత, వేరే వాళ్ళందరూ కూడా ఓనర్షిప్ని తీసుకుని వీళ్ళని పర్సిక్యూట్ చేయటం, రెండో మెట్టు. ఇంకా కనుక అవ్వకపోతే మూడో దాంట్లో ఏంటంటే వీళ్ళు ల్యాండ్ ఉమ్మివేయబడటం వీళ్ళ మీద, ఉమ్మివేయటం వీళ్ళని. దీస్ ఆర్ ఆల్ కవెనెంటల్ కర్సెస్. లేవి కాండంలో మీరు 26వ అధ్యాయం అయిపోయిన తర్వాత చూసేటువంటివన్నీ కూడా కవెనెంటల్ కర్సెస్.
సో ఉదాహరణకి ఒకసారి ఓపెన్ చేయండి లేవికాండం. నేను ఇప్పటిదాకా మీకు మాట్లాడిందంతా కూడా లేవికాండంలో యు సీ హియర్ 25, 26. సో 26వ అధ్యాయంలో మీరు చూస్తారు ఏంటంటే దేర్ ఈస్ అ రివార్డ్ ఫర్ ఒబీడియన్స్, దెర్ ఈస్ అ పనిష్మెంట్ ఫర్ డిసొబీడియన్స్. లేవికాండంలో దీస్ ఆర్ కవెనెంటల్ కర్సెస్ అండ్ కవెనెంటల్ బ్లెస్సింగ్స్. అర్థమవుతుందా నేను చెప్పేది? ద్వితీయోపదేశ కాండంలో కూడా కవెనెంట్ అని చెప్పిన తర్వాత కవెనెంటల్ బ్లెస్సింగ్స్ అండ్ కవెనెంటల్ కర్సెస్ అనేటువంటి దేవుడు చెప్పారు. Yeah. ఫినిష్ ఉన్నాయి. రవి గారు, ఓకే, వెరీ గుడ్. ద్వితీయోపదేశ కాండంలో కూడా నేను చెప్పాను కదా, మొత్తం ధర్మశాస్త్రాన్ని అంతా చెప్పిన తర్వాత 26వ అధ్యాయం దాకా చెప్పిన తర్వాత మనకి యుసి 28వ అధ్యాయంలో వన్స్ అగైన్ కవెనెంటల్ బ్లెస్సింగ్స్, కవెనెంటల్ కర్సెస్ మనం చూస్తాం. డు యు సీ వాట్ ఐమ్ సెయింగ్? వీటిని కూడా మనం ఎందులో భాగంగా చూడాలంటే నిబంధనలో భాగంగా చూడాలి. ఓల్డ్ కవెనెంట్లో నిబంధనలో భాగంగా చూడాలి. ఇవి ఓల్డ్ కవెనెంట్లో వాళ్ళు కవెనెంట్ని ఉల్లంఘించినప్పుడు జరిగేటువంటి ప్రక్రియలు ఇవి. ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సెయింగ్? Hmm. ప్రవక్తలు ఈ కోడ్ని చూపిస్తున్నారు ప్రతిసారి వచ్చి. కవెనెంటల్ కర్సెస్ని చూపించినప్పుడు ప్రవక్తల యొక్క రోల్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు. పోలీస్ ఆఫీసర్ ఇక్కడైతే ఏం చేస్తారంటే, ఇండియా పోలీస్ ఆఫీసర్స్ గురించి మాట్లాడతలేదు నేను, వాళ్ళు తప్పుడు అని నేను మాట్లాడతలేదు. ఈ రోజుల్లో ఏం మాట్లాడినా దుర్మార్గమే. సో యుఎస్లో పోలీస్ ఆఫీసర్స్ అనే ఒక ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాను. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఇండియా పోలీస్ ఆఫీసర్స్ గురించి నేనేం మాట్లాడటలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యుఎస్ పోలీస్ ఆఫీసర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు రై మనం వెళ్ళిపోతూ ఉంటే 45 miles per hour స్పీడ్లో మెయింటైన్ చేయాల్సినటువంటి నువ్వు 60 miles per hourలో వెళ్తున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ నిన్ను పట్టుకుంటాడు. పట్టుకొని ఏం చేస్తాడంటే, ఒరే ఇక్కడ స్పీడ్ లిమిట్ 45 ఉంటే నువ్వు 60లో వెళ్తున్నావు చూడు, ఒకసారి చూసుకున్నావా? అలా ఏం లేదు సార్, నేను 45లోనే వెళ్తున్నాను సార్ అని బుకాయించావు అనుకో, ఓపెన్ చేసి చూపిస్తాడు, ఇదిగో లేజర్లో నువ్వు చూపించావు చూడండి. నువ్వు నీ చేత ఒప్పింపజేసిన తర్వాత ఏమంటాడంటే, సరే ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఏంటంటే రూల్ బుక్ ప్రకారం నీకు $300 పెనాల్టీ రా అంటాడు. అర్థమవుతుందా నేను చెప్పింది? ప్రాఫిట్స్ ఆర్ కైండ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్. ఇజ్రాయెల్ దగ్గరికి అద్దాన్ని తీసుకొని వస్తారు వాళ్ళు ఫస్ట్. ఏంటి అద్దం? ఈ అద్దాన్ని వాళ్ళ ముందు పెట్టి, మొహం చూసుకున్నావా ఇందులో ఒకసారి, ఎంత నికృష్టంగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు, అసలు కవెనెంట్కి సంబంధం లేనటువంటి నికృష్టుడిలాగా జీవిస్తున్నావు చూడు ఒకసారి, రిపెంట్ అవ్వు. రిపెంట్ కనుక అవ్వకపోతే దెన్ దే స్పోక్ అబౌట్ కవెనెంటల్ కర్సెస్ ఆన్ దెమ్. ఎక్కడి నుంచి మాట్లాడారు కవెనెంటల్ కర్సెస్ని? లేవికాండం 26 మాట్లాడుకున్నాం, ద్వితీయోపదేశ కాండం 28 మాట్లాడుకున్నాం. ఈ కవెనెంటల్ కర్సెస్ని వాళ్ళు ఆ రూల్ బుక్ని ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారు. దాట్ ఈస్ వేర్ దే ఆర్ సేయింగ్ ఆకాశమా వినుము. విన్నారా ప్రవక్తలు రాసినప్పుడు ఎందుకు ఆకాశాన్ని పిలుస్తున్నాడు? ఆర్ యు సీయింగ్ నౌ? మలాకి గ్రంథంలో నువ్వు నికృష్టమైనటువంటి బలులు నువ్వు ఇస్తున్నావు కదా, అందుకనే గాడ్ యాక్చువల్లీ హ్యాస్ స్టాప్డ్ గివింగ్ హిస్ ప్రాస్పెరిటీ ఆన్ యూ. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యాక్చువల్గా న్యూ కవెనెంట్ని మనం ఆలోచించేటప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఈస్ హౌ గాడ్ రియల్లీ షోడ్ హిస్ ప్రెజెన్స్. ఆయన యొక్క సన్నిధి మన దగ్గర లేదు అంటానికి ఓల్డ్ కవెనెంట్లో చిహ్నాలు ఇవి. న్యూ కవెనెంట్లో ఇవి కాదు చిహ్నాలు. ఎందుకంటే పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం చిట్ట చివరి భాగానికి వెళ్ళండి ఒకసారి. ఇవన్నీ కవెనెంటల్ కర్సెస్ ఓల్డ్ కవెనెంట్లో. ఫ్యామిన్, కరువు రావటం, కవెనెంటల్ కర్స్ అది. పాల్ ఏమంటున్నాడంటే, దీస్ ఆర్ నాట్ ద సింబల్స్ ఎనీ మోర్ అండర్ ద న్యూ కవెనెంట్. హార్డ్షిప్, పర్సిక్యూషన్. ఒకడు పర్సిక్యూట్ చేయబడుతున్నప్పుడు ఇమీడియట్గా వీడు కవెనెంట్ని బ్రేక్ చేశాడు కాబట్టి వేరే వాళ్ళు వచ్చి వీడిని చేస్తున్నారు అనుకోవటానికి లేదు న్యూ కవెనెంట్లో భాగంగా.
ఏమైనా సరే, ఆల్ దీస్ ఆర్ నథింగ్, బికాస్ న్యూ కవెనెంట్ యొక్క పవర్ ఏంటంటే గాడ్ హ్యాస్ మేడ్ అస్ హిస్ పీపుల్ ఫర్ ఎవర్. ఈ ఎక్స్పీరియన్సెస్లో ఏ ఎక్స్పీరియన్స్ కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని విడదీయలేదు. దట్స్ వాట్ హి సేయింగ్. ఆర్ యూ గైస్ ఫాలోయింగ్? సో ఫోర్త్. అందుకని ఏంటంటే ఓల్డ్ కవెనెంట్లో చిహ్నాలైనటువంటి వాటిని మనం చూసి, కవెనెంటల్ కర్సెస్ని మనం చూసి, మనం దాన్ని ట్రాన్సాక్షనల్ మోడల్గా ఇప్పుడు చూడటానికి లేదు. ఈవెన్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్ కూడా అది ట్రాన్సాక్షన్ కాదు. గాడ్ ఈజ్ ఇండికేటింగ్ టు దెమ్, మై ప్రెజెన్స్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ యూ. న్యూ కవెనెంట్లో గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ గివెన్ టు అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ బ్లెస్సింగ్స్. దేవుడి యొక్క సన్నిధికి మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనేటువంటివి చిహ్నం కాదు న్యూ కవెనెంట్లో, బికాస్ హోలీ స్పిరిట్ ఈజ్ విత్ ఇన్ అస్. దాట్స్ వాట్ పాల్ ఈజ్ సెయింగ్. పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచటం, గ్రీవ్ చేయటం అనేటువంటిది, దాట్స్ వాట్ యాక్చువల్లీ ఈజ్ ద సైన్. ఆయన రెగ్యులర్గా మనతో మాట్లాడుతున్నాడు, మన కాన్షియన్సెస్ని ఆయన ఇన్వోక్ చేస్తున్నాడు, మనతో పాటు చాలా దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన్నే మనల్ని ఆయన ఇంటిగా చేసుకున్నాడు. ఫర్ ఎవర్ యాక్చువల్లీ వీ హ్యావ్ బికమ్ హిస్ హోమ్, అండ్ నో వన్ కెన్ సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఇఫ్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్, ఈ కవెనెంట్లో భాగంగా కనుక మనం చూడకపోతే, వీ థింక్ వన్స్ అగైన్ ప్రాస్పెరిటీ అనేటువంటిది మనం చూస్తాం. సో ప్రాఫిట్స్ని మనం అర్థం చేసుకోవాలంటే, ప్రాఫిట్స్ ఆర్ టాకింగ్ యాక్చువల్లీ ఫ్రమ్ ద లా. ఓల్డ్ కవెనెంట్ని వాళ్ళు ఇన్వోక్ చేసి మాట్లాడి మరీ చెప్తున్నారు. వాళ్ళు ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నారు, బట్ ద ప్రిన్సిపల్స్ వన్స్ అగైన్ ఆర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడికి అరకొరవి మలాకీ సమయంలో దేవుడికి ఇచ్చేటువంటి అర్పణలు ఎట్లాంటివి ఇస్తున్నారంటే నికృష్టమైనటువంటివి, ఏ విధమైనటువంటి హార్ట్ లేకుండా వాళ్ళు ఇస్తున్నారు. ఈజ్ దాట్ అప్లికబుల్ టు అస్ టుడే? We catch the Bible, we go to church, we sing songs, but our hearts are very far from God. Isn't that actually ఒక లోపభూయిష్టమైనటువంటి అర్పణ కాదా అది దేవుడికి మనం ఇచ్చేది? So that principle applies to us still today. God deserves the best because God owns everything for us, from us. దేవుడు నిజమైనటువంటి ఓనర్ మన దగ్గర నుంచి. So I want to say once again, I hope we are understanding as we are moving towards the New Testament, మనం చదివేటువంటి ప్రాసెస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను నేను. బట్ ఐ హోప్ we understand from these how to understand law. లాలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి భాగాలు, దాని నేచర్ ఏంటి. వాట్ వీ హ్యావ్ డన్ సో ఫార్ ఇస్, అసలు ధర్మశాస్త్రం ఎలాంటి సాహిత్యం అనేటువంటిది మనం చదవటం మొదలు పెడుతున్నాం, మనం నేర్చుకోవటం మొదలు పెడుతున్నాం, రైట్? సో దాట్స్ వాట్ వీఆర్ డూయింగ్ at this point. So these are all the different ways of looking at law. Okay,